మార్కెట్లో మామిడి పండ్లు కేజీ ఎంతో తెలుసా? పండ్లలో రారాజు మామిడి పండు. సాధారణంగా మామిడి పండ్లంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు. ముఖ్యంగా వేసవికాలం వచ్చిందంటే లొట్టలేసుకుంటూ మామిడి పండ్లను తినడం చూస్తుంటాం. ప్రస్తుతం మార్కెట్లో మామిడి పళ్ళు నోరూరిస్తున్నాయి. చూడగానే ముచ్చటిస్తున్నాయి. ధరలు ఎలా ఉన్నా తినాలనే కోరిక మాత్రం ఆగడం లేదు. సమ్మర్ లో స్వీట్ మ్యాంగో టేస్ట్ చేయకుంటే ఆ జీవితమే వేస్ట్ అనిపిస్తుంది. హైదరాబాద్ లో మామిడి సీజన్ మొదలైంది. ఫిబ్రవరి మొదటి వారం నుండి మార్కెట్ లోకి మామిడికాయలు రావడం స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ధరలు అంతగా లేకపోయినా రాను రాను పెరిగే అవకాశాలున్నాయి. హోల్సేల్ మార్కెట్ లో కిలో 60 నుండి 70 రూపాయల వరకు పలుకుతోంది. రిటైల్ మార్కెట్ లో కిలో 100 రూపాయలు అమ్ముతున్నారు. దిగుబడి తగ్గిన కారణంగా బహిరంగ మార్కెట్ లో ఈ ఏడాది ధరలు కాస్త ఎక్కువగానే ఉండవచ్చని వ్యాపారులు అంటున్నారు. అప్పటికే బాటసింగారం మార్కెట్ కు 1470 క్వింటాళ్ల మామిడి దిగుమతి అయిందని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది మామిడి సీజన్ ఏప్రిల్ నెలలో పుంజుకోగా ఈ ఏడాది మార్చిలోనే జోరందుకుంటోందని వ్యాపారులు అంటున్నారు. అయితే ఈ ఏడాది పూత సమయంలో వర్షాలు బాగా కురవడంతో మామిడి చెట్లకు నష్టం బాగా జరిగిందని, అనుకున్న స్థాయిలో పంట రాలేదని రైతులు అంటున్నారు. మొదట్లో వచ్చిన పూతతోనే మామిడి సీజన్ తొందరగా ప్రారంభమైందని అంటున్నారు. గత ఏడాది మార్చి 3వ వారం నాటికి దాదాపు 2000 టన్నుల మామిడి మార్కెట్ కు దిగుమతి కాగా ఈ ఏడాది ఇప్పటికే 4000 టన్నుల వరకు వచ్చింది. మార్చి 2, 3వ వారానికి రోజుకు 1000 టన్నుల మామిడి పండ్లు మార్కెట్ కు రావచ్చని అంచనా. దీంతో మార్కెట్ అధికారులు మామిడి సీజన్ కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. మార్కెట్ కు ప్రతిరోజు 100 టన్నుల మామిడి దిగుమతి అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చే మామిడికాయలు అంత రుచిగా ఉండడం లేదని, కొన్ని మామిడికాయల్లో పురుగులు కూడా ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు. ఇప్పుడు వచ్చే మామిడికాయలకు కాల్షియం కార్బైడ్ వేసి పండబెడుతున్నారని, అందుకే అవి త్వరగా మగ్గుతున్నాయని, ఇలాంటి పండ్లు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని, సీజన్ లో వచ్చే పండ్లు తినడం ఉత్తమమని వైద్యులు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.